ఒక మంచి పని, నచ్చిన పని మొదలు పెడుతున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా, నమ్మకంతో మొదలు పెడతాం. కానీ కాస్త సమయం గడిచిన తర్వాత మనం ఆలోచిస్తున్నది కరెక్ట్ కాదేమో, ఏదైనా తప్పు చేస్తున్నామేమో అనే అనుమానాలు మనసులో పుట్టి చేయాలనుకున్న పని చేయకుండానే మధ్యలోనే ఆగిపోతారు. ఇది తప్పు కదా, ఇలా ఆలోచించకూడదు కదా అని ఆలోచిస్తున్నారా? ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. ఒక వ్యక్తి బలపడాలన్నా, బలహీనుడవ్వాలన్నా తన మనసులో ఉండే ఎమోషన్స్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎంతటి వీరుడైనా, ధీరుడైనా మానసికంగా బలహీనుడయ్యే పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. దీంట్లో చిన్న పెద్ద తేడాలుండవు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడంత సవ్యసాచికే తప్పలేదు. కాకపోతే అర్జునుడు మానసిక సంఘర్షణల నుంచి బయటపడి యుద్ధం చేశాడు, విజయాన్ని పొందాడు. అందుకే అందరికీ హీరోగా నిలిచాడు. అర్జునుణ్ణి అందరికంటే గొప్పవాణ్ణి చేసిన ఒక సంఘటన మహాభారతంలో జరిగింది. ఆ సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ సంఘటన భగవద్గీతలోని మొదటి అధ్యాయాన్ని పూర్తిగా వివరిస్తుంది. కురుక్షేత్ర యుద్ధానికి అందరూ సిద్ధమనుకునే సమయంలో ముందుగా కౌరవుల వైపు ఉన్న భీష్ముడు తన సమర శంఖాన్ని పూరించాడు. మరోవైపు తెల్లటి గుర్రాలపై రథసారథి స్థానంలో ఉన్న కృష్ణుడు పంచజన్యాన్ని, అతని నమ్ముకుని ఉన్న అర్జునుడు దేవదత్తాన్ని, వీరిని అనుసరించి ఇతర పాండవులు, మిగతా సైన్యం వారి వారి శంఖాలను పూరించారు. ఈ శంఖారావాలు భూమి ఆకాశాలు కంపించేలా ధృతరాష్ట్రుడి పుత్రుల గుండెలను స్తంభింపజేశాయి. కౌరవ సైన్యాన్ని చూసిన అర్జునుడు, ఓ అచ్యుత రథాన్ని యుద్ధభూమి మధ్యకు తీసుకువెళ్ళు. ఈ మహాసంగ్రామంలో నిలిచినవారు ఎవరెవరో, నేను ఎవరితో యుద్ధం చేయబోతున్నానో ఒకసారి చూడాలి. దుర్బుద్ధి కలిగిన దుర్యోధనుణ్ణి సంతోషపెట్టడానికి, అతని పక్క యుద్ధం చేయడానికి వచ్చిన వారందరినీ చూడాలని ఉంది అని కృష్ణుడితో అన్నాడు. కృష్ణుడు అర్జునుడు అడిగిన విధంగానే రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకువెళ్లి నిలబెట్టాడు. అర్జునుడు రెండు సైన్యాలలో ఉన్న కుటుంబ సభ్యులను, స్నేహితులను చూసి మనసులో బాధపడుతూ, కృష్ణ, యుద్ధభూమిలో నా సొంత వాళ్లు ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధమవడం చూసి తట్టుకోలేకపోతున్నాను. నా గాండీవం చేయి జారిపోతోంది. మనసంతా ఆందోళనగా ఉంది. నిలకడగా ఉండలేకపోతున్నాను. ఈ యుద్ధంలో సొంతవాళ్లని చంపుకోవడం వల్ల ఎటువంటి మంచి జరుగుతుంది? అలా సొంతవాళ్లని చంపుకోవడం వల్ల వచ్చే విజయం, రాజ్యం, సుఖం ఏదీ నాకక్కర్లేదు. ఎవరితో అయితే వీటన్నింటినీ పంచుకోవాలని కోరుకుంటున్నామో వారే ఈ యుద్ధంలో ఎదురు నిలబడి పోరాడుతుంటే ఇక వాటికి ఏం ప్రయోజనం ఉంటుంది? ఒకవేళ ఎవరైనా నాపై దాడి చేసినా కూడా నేను వారిని చంపను. అలా వారిని చంపితే నేను సంతోషంగా ఎలా ఉండగలను? ఒకవేళ నేను వాళ్ళని చంపితే పాపం అంటుకుంటుంది కదా. ఇది మనకి తగదు. జనార్దన వారి ఆలోచనలు దురాశతో నిండిపోయాయి కాబట్టి వారు చేస్తున్నది తప్పు అని వారికి తెలియడం లేదు. కాని మనకు తెలుసు కదా, అలాంటప్పుడు ఎందుకు ఈ పాపం చెయ్యాలి? వంశమే నాశనమైతే పాటించే నియమాలు కూడా నాశనమవుతాయి. దానితో కుటుంబ సభ్యులు స్త్రీలను తప్పుదారి పట్టించి అధర్మాలు చేస్తారు. ఇంటి ఆడవారే తప్పొప్పులు తెలుసుకోలేకపోతే తరువాత తరాలకు మంచి చెడులు వాళ్లు ఎలా చెప్తారు? అయ్యో కృష్ణ, ఎంతటి మహాపాపం చేయడానికి నిశ్చయించామో చూడు. సుఖానికి ఆశపడి మన బంధువులను చంపడానికి సిద్ధపడ్డామే. దీనికంటే ధృతరాష్ట్రుల పుత్రులు అందరూ కూడా వారి ఆయుధాలతో నాపై దాడి చేయడమే మేలు అని తన మనసులో ఉన్న సందేహాలన్నింటినీ కూడా అర్జునుడు భగవద్గీత మొదటి అధ్యాయంలో వెల్లడించాడు. ఆ తర్వాత 17వ అధ్యాయంలోనూ కృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయడానికి అవసరమైన జ్ఞానాన్నిచ్చి యుద్ధం చేయడానికి సాయం చేశాడు. భగవద్గీత విన్న అర్జునుడు యుద్ధం చేయడం ధర్మమని తెలుసుకుని యుద్ధం చేశాడు. అక్కడ భగవద్గీతలో అర్జునుడు మనం చేస్తున్న పని సరైంది అని మనకు అనిపించినప్పుడు వెనుకడుగు వేయడం ధర్మం కాదని మనకు నేర్పిస్తూ అర్జునుడు నాయకుడిగా ఎదిగాడు. జరిగిన ఈ సంఘటనలో మనం గమనించదగ్గ విషయాలు కొన్ని ఉన్నాయి. పాండవులు, కౌరవులు ఇరువురు యుద్ధంలో ఒకరినొకరు ఓడించడానికి వారి వారి సైన్యాలను బలోపేతం చేసే పనిలో పడ్డారు. అర్జునుడు శివుడి నుంచి పాశుపతాస్త్రాన్ని, ఇతర దేవతల నుంచి వేర్వేరు దివ్యాస్త్రాలను పొంది యుద్ధానికి సిద్ధమయ్యాడు. కాకపోతే యుద్ధ భూమిలో అడుగు పెట్టగానే ఇరువైపులా ఉన్న సైన్యాన్ని చూసి తన మనసులో ఉన్న భావనలు బయటపడి, వీరంతా నావారే కదా, మరి ఎందుకు యుద్ధం చెయ్యాలి అని ఆలోచన మొదలైంది. ఉదాహరణకు మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు, ఏదైనా ఉద్యోగానికి కావలసిన విషయాన్ని నేర్చుకునేటప్పుడు మొదట చాలా ధైర్యంతో, నమ్మకంతో ఉంటాం. కానీ దానిని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు మాత్రం
మనసులో ఎక్కడలేని అనుమానాలొస్తాయి. మహాభారతంలో అర్జునుడి పరిస్థితిని గమనిస్తే ఇలాంటి అనుమానాలు రావడం, సందిగ్ధ స్థితి ఏర్పడ్డం సర్వసాధారణమని అర్థమవుతుంది. మనసులో పుట్టే సందేహాలు ఒక ఆలోచనతోనే పుడతాయి. అర్జునుడి మనసులో తాను యుద్ధం చేసేది తన కుటుంబీకులు, స్నేహితులతో అనే సందేహంతో మొదలైన గందరగోళం అనేక ఆలోచనలు చేరి ఆఖరికి భవిష్యత్తులో తర్వాతి తరాల వారు చేసే అధర్మాల గురించి ఆలోచించే స్థాయికి చేరాడు. ఒక చెడు ఆలోచన మనసు మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేసేస్తుంది. ఎలాగైతే అర్జునుడు తన చేతిలో ఉన్న గాంధీవాన్ని వదిలేశాడో అదేవిధంగా మనం కూడా చెయ్యాలనుకున్న పనిని చెయ్యకుండా మధ్యలోనే ఆపేస్తాం. ఓటమి అంగీకరిస్తాం. ఇక్కడ 2 విషయాలను అర్థం చేసుకోవాలి. మన మెదడులో వచ్చే ఒక్క ఆలోచన వేల ఆలోచనలకు దారితీస్తుంది. దీన్ని మనకి అనుకూలంగా ఉపయోగించుకుంటే చాలు. మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు దానికోసం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నిస్తాం. ఫలితం దక్కితే దక్కుతుంది, లేకపోతే లేదు. దీనివల్ల అతి ఆలోచనలను తగ్గించుకోవచ్చు. ఇక రెండో విషయం ఏమిటంటే, ప్రతి దానిలోనూ తప్పువైపు ఆలోచన ఉన్నట్లే మంచివైపు కూడా ఒక ఆలోచన ఉంటుంది. అర్జునుని యొక్క అనుమానాలకు కృష్ణుడు భగవద్గీతలోని 17 అధ్యాయాలలో ఇచ్చిన వివరణ ఇలాంటిదే. క్షత్రియుడిగా యుద్ధం చేయడం నీ ధర్మం. నువ్వు చేస్తున్న యుద్ధం నీ కుటుంబ సభ్యులతో కాదు, అధర్మాన్ని అడ్డుకుంటున్నావు. యుద్ధం చేయడం, చేయకపోవడం నీ చేతిలో ఉంది. గెలుపు ఓటమిలో భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలు ఏవీ కూడా నీ చేతుల్లో లేవు. కాబట్టి నిర్ణయం నీదే అని కృష్ణుడు అన్నట్టు మనం ఉన్న సందర్భాన్ని మనం అర్థం చేసుకొని మన ధర్మం ఏంటి, మనం ఏ పని చేస్తున్నాం, చేస్తున్న పని ఎందుకు చేస్తున్నాం, ఏ అవసరంతో చేస్తున్నారో అన్న వివరణ ఉంటే చాలు. ఇటువంటి ఆలోచనలు గనక మనం చేసుకోగలిగితే ప్రతి సమస్యను కూడా మనం చాలా సునాయాసంగా పరిష్కరించుకోగలం. ఇలా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది అని అర్జునుడి ద్వారా అర్థమవుతోంది.